వరంగల్ జిల్లాలో ఫుట్పాత్ల ఆక్రమణలపై బల్దీ అధికారులు కొరడా జొలిపించారు. కాజీపేట చౌరస్తాలో జాతీయ రహదారిని ఆక్రమించుకుని వెలిసిన వీధి వ్యాపారుల దుకాణాలు మున్సిపల్ అధికారులు తొలగించారు. ఎన్నిసార్లు చెప్పినా ఆక్రమణలు తొలగించకపోవడంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి డీఆర్ఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఆక్రమణలు తొలగించారు. కనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించడం సరైంది కాదని వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చెప్తే మాకు వస్తుంది అంతవరకు ముట్టుకోవాలి. నా పేరు వెంకటేశ్వర్లు. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ టిఫిన్ బండి నడిపిస్తాను. 30 సంవత్సరాల నుండి మాకు ఏ విధమైన అబ్జెక్షన్ లేకుండా ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ లేకుండా పొద్దున్న ఎన్ని మార్నింగ్ వచ్చి కూడగొట్టింది. మా వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. మా పోయేటి సామాను మా మీద ఆధారపడి 10 కుటుంబాలు బతాయి. మేము ఆరుగురం ఒక సెక్షన్ మీద ఆరుగురం పెట్టుకున్నాం సార్. మాకు న్యాయం చేయాలి. ఒక 6x6 యార్డ్ లెక్క ఒక షెల్టర్ నిర్మించి మాకు ఇస్తే దాని కిరాయి మున్సిపాలిటీ ఎవరో కట్టుకుంటాం. ఆల్రెడీ టైలర్స్ మాకు ఉన్నది. మీరు కొద్ది న్యాయం చేయాలి. నమస్కారం, నా పేరు అఫ్జల్. చిరు వ్యాపారంలో నాది ఒక టిఫిన్ సెంటర్. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము అందరం కలిసి చిరు వ్యాపారులం అందరం కలిసి నాయని రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోతే ఏమన్నారు, మాకు సరే నేను కమిషనర్ మేడంతో మాట్లాడి మీకు 2 రోజులు టైం ఇప్పిస్తా అన్నాడు. టైం ఇప్పిస్తా అంటే సరే అని మేము వచ్చిన మేము కొద్దిగా దుకాణాలు పెట్టుకున్న తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇయ్యాలి. వచ్చి మొత్తం కూలే కొట్టేసేము. ఆఖరికి మేము కాళ్ళు మొక్కుతా అన్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ పోలీసు వాళ్ళు అందరూ మమ్మల్ని పిలుచుకుపోయారు. మా డబ్బాలు మా సామాన్లు అన్ని మొత్తం ఇరగొట్టేసిండ్రు. దానికి మాకు ఏమైనా సహాయం చేయాలి. మా బతుకు తెరువు దీనిపైనే ఉన్నది. మాకు వేరే ఏం లేదు. మాకు బతుకు తెరువు ఇవ్వకపోతే మేము అందరం కలిసి ఇళ్ల పైన దొంగతనాలు చేయాల్సి వస్తుంది. షాప్ మాది నైట్ అంటూ ఉంటాం. మా షాపు ఇడ్లు అన్ని బల్లే డబ్బా షాప్ అన్ని బలగొట్టింది. జీవన పని మాకు ఏముంది చెప్పండి. ఇట్లా పరిస్థితి చూడండి, మేము చూడండి తీసుకుంటే బకెట్ వెళ్దాం. అయితే ఎట్లా మా పరిస్థితి ఏమని పెడతారు ఏంది చెప్పుడు లేదు లక్ష బలగొట్టుడేనా మొత్తం ఎవరికి ఇచ్చిండ్రు ఏంటిది వాళ్ళు ఇస్తారా? మాకేమైనా పైసలు వాళ్ళు ఏమైనా జాబులు ఇస్తారా? మాకేమైనా ఇస్తారా వాళ్ళు? ఇంకా షాపులు ఈ రోజు చూడండి వ్యవస్థ ఇది ఏంటి మొత్తం